మయన్మార్ను భూకంపాలు వదలడం లేదు. 2 రోజుల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించింది. శుక్రవారం సంభవించిన భూకంపం దాటి నుంచి జనాలు ఇంకా కోలుకోలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే ఆదివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్లో భూమి కంపించింది. దాంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలు 5.1గా నమోదైంది. ఇక 2 రోజుల క్రితం మయన్మార్లో 7.7 మ్యాగ్నిట్యూడ్తో సంభవించిన భూకంపంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వందల కొద్ది భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకొని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. తక్షణమే స్పందించిన ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. శుక్రవారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 1644కు చేరింది. 3408 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. కొందరి ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండగానే ఆదివారం నాడు మరోసారి మయన్మార్లో భూమి కంపించడంతో జనాలు మరింత భయపడుతున్నారు. మరోవైపు మయన్మార్ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. భూ ప్రకంపనల తీవ్రతకు పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కరెంట్, టెలిఫోన్, ఇతర మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇక పర్వత ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, అక్కడ ఇంకా సహాయక చర్యలు మొదలు కాలేదని సమాచారం. సహాయక చర్యలు ఆలస్యం అవుతూ ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. భూకంపంతో మయన్మార్లో నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి. కరెంటు కోతల నేపథ్యంలో కొవ్వొత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా 250 రూపాయలుగా ఉండాల్సిన 10 క్యాండిల్స్ ప్యాకెట్ ధర 450 రూపాయలకు పెరిగింది. విద్యుత్ కొరత కారణంగా రోజుకు 4 గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేయనున్నట్లు యాంగూన్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ ప్రకటించింది. ఆహార పదార్థాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఇక భూ ప్రకోపంతో విలవిలలాడిన మయన్మార్, థాయిలాండ్కు సాయం అందించేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఏకంగా ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఆపన్న హస్తం అందిస్తోంది. ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ ను మయన్మార్ కు పంపించింది. భారత ప్రభుత్వం వీటిల్లో దుప్పట్లు, ఆహార పదార్థాలు, హైజీన్ కిట్స్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, సోలార్ ల్యాంప్స్, జనరేటర్ సెట్లు వంటి కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామాగ్రి ఉంది.